హాయ్ అండి. మనం పండగ క్లీనింగ్ చేసేటప్పుడు చాలా సామాన్లు ఏంటంటే పనికిరాకుండా పక్కన పెట్టేస్తాం కదా! అవేంటంటే మనం వాడనివి ఇంట్లో ప్లేస్ నాపితే తప్ప మనకి యూజ్ అవ్వవు. అదే మనం పాతవి ఇచ్చేసి మనకి ఏదైనా అవసరం ఉంటే కొత్త ఐటెమ్స్ తెచ్చుకోవచ్చు. మనం ఇచ్చే సామాన్లు ఏంటంటే ప్లాస్టిక్ నుంచి ఇత్తడి, స్టీలు, ఇనుము అన్నీ తీసుకుంటారనమాట. అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా మన ఛానల్‌లో ఫుల్ వీడియో. ఆనందపురం దగ్గర ఇక్కడ పాత సామాన్లు ఇచ్చి కొత్తవి మనకొచ్చిన మనీతో కొత్తవి తెచ్చుకోవచ్చని. నేనైతే పాతవన్నీ తీసుకొనెళ్ళి నాకు వీలైనవి తెచ్చుకున్నాను. ఇదైతే కుడుం స్టాండ్ అండి. డోక్లా స్టాండ్ 2 విధాలు యూజ్ అవుతుందని తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎత్తడి గిన్నె ఒకటి తీసుకున్నాను. రథసప్తమి ఉంది కదండీ! పాలు పొంగించడానికి యూజ్ అవుతుంది. పాత గిన్నె ఒకటి ఉంటే పాడైపోయింది ఇచ్చేసాను. ఇవి వచ్చేసి కేక్ గిన్నెలో 2 తీసుకున్నాను. ఇది బత్తాయి జ్యూస్ అండి. ప్లాస్టిక్‌ది ఒకటి తీసుకున్నాను. నా దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చేసి చపాతీ ఒత్తుకునేది తీసుకున్నాననమాట. ఇది ఐరన్‌దండి. చాలా వెయిట్ ఉంది. లోపలైతే మనకు స్టీల్ ఇస్తారు. అద్దంలో మెరిసిపోతుందనమాట. చాలా బావుంది. వెయిట్ అయితే బావుందనమాట. ట్రై చేద్దాం ఎలా వస్తాయని ఇదొకటి తీసుకున్నాను. నా దగ్గర ఉన్న సామాన్లు ఇచ్చేసైతే నేనైతే ఈ ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. నాకొచ్చిన మనీతో ఇలా తెచ్చుకున్నాను. ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.